సందడుతో పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసెను చిలిపి చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే చాను అన్న పెళ్ళి. సో ఇంకా ఆల్రెడీ నాని హల్దీ సంగీత్కి ఫుల్ హల్దీకి మిస్ అయ్యాడు, ఎందుకంటే ఇంట్లో గెస్ట్ వచ్చారనమాట. సంగీత్ వెళ్ళి ఫుల్ డాన్సెస్ అని చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను పిక్ చేసేసుకుని ఇంకా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మేము ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఈరోజు ఈవినింగ్ రిసెప్షన్ అండ్ ఎర్లీ మార్నింగ్ పెళ్ళి అండ్ నెక్స్ట్ డే రాఖీ. అబ్బో అసలు నాన్ స్టాప్ ఈవెంట్స్. యా ఇలా అయిన ఒక 3 days లో మళ్ళీ సునీల్ బర్త్డే, ఇంకా మొత్తం అందరం కలిసే ఉంటాం అనమాట. ఇంకా అండ్ ఏంటో అప్పుడే పెళ్ళి అయిపోతుందా అనిపిస్తుంది, కానీ పెళ్లి హడావుడు అంతా చూస్తే నాకు కూడా మేము ఎప్పుడు పెళ్లి చేసేసుకుంటాం అనిపిస్తుంది. చేసేసుకున్నాం, ఇంకా చాలా టైం ఉందంట గైస్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకు నాని లేట్ చేస్తున్నాడు అని చెప్పి. ఇంకో గర్ల్ ఫ్రెండ్ వచ్చిందేమో అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ రిసెప్షన్కి అయితే నానికి నిన్న నేను మంచి సూట్ కొన్నాను అనమాట. చకచకా రెడీ అయిపోయి దగ్గరగా మెరిసిపోతాడు, ఇంకా మామూలుగా ఉండదు. అండ్ ఈ అవుట్ఫిట్ నాకు మనీషా చేయించింది 2 years కూడా 3 years బ్యాక్ అవుట్ఫిట్ అనుకుంటాను ఇది అవార్డ్ ఫంక్షన్కి. బట్ అప్పుడు నాకు వేసుకోవడం అవ్వలేదు అండ్ ఫైనలీ ఇప్పుడు వేసుకుంటున్నా. అండ్ అందరూ పొద్దున్నే వెళ్ళిపోయారు, మేము కొంచెం లేట్ అయిపోయాం. నేను రెట్రో స్టైల్ అని ఒక షూట్ చేశాను. నువ్వు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నావు? చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోవాలి, ఇక్కడ కూర్చొని చాలా లేట్ అయిపోతుంది. యా వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. లెట్స్ గో మీలో కలుద్దాం. హలో హే గైస్, వి ఆర్ హియర్. Anikya with Niharika. Let's go. బేసిక్గా మనం మన ఈవెంట్స్ కన్నా మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఈవెంట్స్కి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు. అలా ఫంక్షన్లో అందరూ వచ్చారా, ఆడుకున్నామా పాడుకున్నామా తప్ప. అదే మన ఈవెంట్ అయితే మనమే పీటల మీద కూర్చోవాలి, మనమే అందరినీ ఇన్వైట్ చేయాలి, అందరూ వచ్చారా లేదా పలకరించాలి, అమ్మో. సో ఇంకా నేను నాని సునీల్ త్రిష అందరం కలిపి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వెళ్ళగానే ఇంకా అలగడింగ్స్ అన్న అలిగేశారు బికాజ్ లేట్ అయిపోయామని చెప్పి. ఇంకా అన్నతో అలా మాట్లాడుకుంటూ సరదాగా టైంపాస్ చేసుకుంటూ నెక్స్ట్ అన్న బర్త్డే తర్వాత అన్న పెళ్ళి తర్వాతే బర్త్డే ఉందన్నమాట. బర్త్డే ట్రిప్ ఎక్కడికి వెళ్దాం ఏంటి అని అన్నీ ప్లాన్ చేసుకుంటున్నారనమాట. అండ్ ఇంకా నేను అన్న కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం, ఏం జరుగుతుంది, ఫొటోస్ ఎలా తీసుకుందాం అన్ని. అండ్ ఇండియన్ కిచెన్ రెస్టారెంట్ మన పెళ్ళి అంటే మొత్తం మన ఫ్యామిలీ కదా, ఇంకా మంచిగా ముచ్చట్లు అవుతుంది. ఈవినింగ్ ఏదో చిన్న సంబరం ఉందంట, ఆ సంబరం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ నా డ్రెస్ కూడా చాలా బాగా నచ్చింది, అది 2 years బ్యాక్ అవుట్ఫిట్, బట్ నేను ఇప్పుడు వేసుకున్నా. అండ్ ఇండియన్ ట్రెడిషనల్ పెళ్ళిళ్ళలో మీకు ఇష్టమైన పార్ట్ ఏంటి అంటే, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా, ఆ ఆచారాల్లో మీకు ఏ ఆచారం అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే ఏ ఈవెంట్లో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అనేది. మా పెళ్ళిళ్ళలో అయితే తోట సంబరం అని ఉంటుంది, అప్పుడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, చాలా మంచి ఫన్ కూడా చేసుకుంటాం. అండ్ ఇంకొకరు వస్తున్నారు. మీకు ఆర్డర్ ఎక్కడ? ఏ నెంబర్ కావాలి? ఏ నెంబర్ 4. అది ప్రస్తుతానికి అయితే వెతకాలి ఇంకా. మీకు అన్ని నెంబర్స్ ఏ నెంబర్ ఇష్టం? పేరు చెప్పండి, నాకు నెంబర్లు తెలుసు, మీకు నెంబర్ తెలుసు. సో పేరు చెప్పండి, నెంబర్. నా లక్కీ నెంబర్ 9 కాబట్టి 9 ఇష్టం. 9 ఇష్టం అంట. 9 అంటే ఎవరు ఏమో తెలీదు, ఒక 3-4 తెలుసు, మిగతావన్నీ మాకు తెలీదు. సో నిమిషానికి ఒకటి మారచ్చు అంటే చెప్తున్నారా? అది మీకు తక్కువే తెలియదు, నాకైతే 16,000 తెలుసు. ఎలాగా కృష్ణుడు కదా. హలో అంబానియా వస్తున్నాను సార్. వద్దమ్మా, మన అంత వద్దు. క్లిప్ ఇప్పుడు దేనికి? సో మేము రెడీ అయిపోయాం అండ్ లక్కీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఎందుకంటే ఫంక్షన్ హాల్లో అందరూ ఉంటారు, మన కోసం స్పెషల్గా ఒక రూమ్ అడిగి ఇబ్బంది పెట్టి అదంతా చేయాలని లేదు. అండ్ ఫంక్షన్ హాల్కి దగ్గరలోనే లక్కీ వాళ్ళ ఇల్లు. అండ్ యు నో వాట్, నేను ఒక శారీ తెచ్చుకున్నాను, కానీ తెలుసు కదా, when you have a designer best friend, she will never let you down in outfits. నేను ఆ శారీ ఆ శారీ వేసుకుంటావా రిసెప్షన్కి, నాకు మంచి బ్లాక్ అవుట్ఫిట్ ఇచ్చిందనమాట. ఇది స్పెసిఫిక్గా నా కోసమే చేయించింది. అండ్ నేను వచ్చిన వెంటనే ఇంకా వేసేసుకున్నాను అనమాట. అండ్ అలెక్కి అక్క వచ్చింది, అలెక్కి అక్క మాకు మేకప్ హెయిర్ చేసేసింది. సో ఇంకా నేను రెడీ అయిపోయి రిసెప్షన్కి వెళ్ళిపోతున్నాం.
బట్ బ్యాడ్ లక్ ఏంటి అంటే నాని సూట్ నా దగ్గర ఉండిపోయింది. నేను ఇప్పుడు వెళ్తే కానీ నాని రెడీ అవ్వడు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం కూడా చూడండి 8:30 అయిపోయింది టైమ్. సో ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. లెట్స్ గో. హాయ్ గాయ్స్, చాలా బాగుంది లక్కీ నీ అవుట్ఫిట్. నాకైతే ఇంకా బాగుంటుంది. హాయ్ త్రిష్. ఇది కూడా ఉంచుతాను నీకు నెక్స్ట్ టైం. ఓకే డన్. ఇంకా అందరం 1 గంటలో రెడీ అయ్యి వస్తామని చెప్పి మొత్తానికి 3 గంటలు టైం తీసుకున్నాం. నా ఓన్లీ టెన్షన్ అంతా నాని సూట్ కూడా నా దగ్గరే ఉండిపోయింది. ఇంకా నేను వచ్చిన వెంటనే నానికి ఇచ్చి రెడీ చేయించమని చెప్పాను అనమాట. అండ్ ఆనందన్న, వదిన, పిల్లలు అందరూ వచ్చేసారు. ఇంకా తెలిసిందే కదా మన పెళ్ళి అంటే ఇంక హడావిడి మామూలుగా ఉండదు. ఇంకా తర్వాత రిసెప్షన్కి అప్పటికే టైం అయిపోయింది. ఆల్రెడీ అన్న వాళ్ళు కూర్చుని పోయారనమాట. అండ్ షీఈ్ నీహు, అన్న వైఫ్. మేమందరం చాలా మంచిగా ఎంజాయ్ చేసాం పెళ్ళిలో అంతా. అండ్ ఇంకా తర్వాత ఇంకా మంచి స్నాక్స్ ఉన్నాయి, పానీపూరి అన్నీ ఉన్నాయని చెప్పారు. అనిల్ కుమార్ మాసాని కూడా వచ్చాడనమాట. బికాజ్ మేమందరం కలిసి తిరుపతి వెళ్ళాం. మేమందరం చాలా మంచి ఫ్రెండ్స్. అండ్ అనిల్ కుమార్ మాసాని మాకు అన్న అనమాట. ఇంకా పానీపూరి సెక్షన్స్కి వెళ్ళిపోయాం. పానీపూరి మన ఇండియన్ కిచెన్ ఫేమస్ థ్రెడ్ పన్నీర్ పెట్టారు. పెళ్ళిలో నాన్ వెజ్ కాబట్టి థ్రెడ్ పన్నీర్, మంచూరియా, పానీపూరి, చాట్, ఇంకా చాలా ఐటమ్సే పెట్టారు, సమోసా. బట్ మేము ఓన్లీ కొన్నే కవర్ చేసాం, అది కూడా చాలా కష్టపడి. ఎందుకంటే డిన్నర్లో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయంట. మేము అప్పటికే లేట్ అయిపోయాం. ఇంకా లేట్ చేస్తే డిన్నర్ మిస్ అయిపోతామని స్నాక్స్ చాలా కొంచెమే తిన్నాం. మేమైతే అసలు ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్గా ఫ్రెండ్స్ గ్యాంగ్తో ఉన్నాం కదా, ఇంకా నాన్ స్టాప్ ఫన్ ఉంటుంది. ఫ్యామిలీలో మన కజిన్స్ ఉన్నా కూడా మన పేరెంట్స్ ఉంటారు లేదా రిలేటివ్స్ ఉంటారని కొంచెం ఫన్ చేసుకోవడానికి ఆలోచిస్తాం. బట్ ఫ్రెండ్స్, ఇలా కజిన్స్, ఇలా మొత్తం అంతా మన బ్యాచ్ ఉంటే అసలు ఇంకా ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు, తెలుసు కదా. పెళ్ళిళ్ళలో చాలా ఎంబారసింగ్ మూమెంట్స్ ఏంటి అంటే మనం స్టేజ్ దగ్గర వెయిట్ చేస్తూనే ఉంటాం ఫోటో తీసుకుందామని. ఈ గ్యాప్లో రిలేటివ్స్ అందరూ మనల్ని తోసుకుంటూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అది ఏ పెళ్ళిలో అయినా సరే. మీకు కూడా ఇలాంటి ఎంబారసింగ్ మూమెంట్స్ ఎప్పుడైనా జరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా సరే లాభం లేదు అని మనకు కొంచెం టైం దొరికినప్పుడు మొత్తం ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఆక్యుపై చేసేసాం. ఇంకా చాలామంది రావాలి, బట్ వాళ్ళు తినడంలో బిజీ ఉన్నారు, కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఇంక ఉన్న వాళ్ళతో వెళ్ళిపోదామని చెప్పి మేము వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ జాతిరత్నాలు రీల్ ఒకటి చేసాం, అది మా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం. డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి, తప్పకుండా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ నాని సూట్ ఎలా అనిపించింది? సునీల్ అయితే నానిది మా రెస్టారెంట్ ఓపెనింగ్ సూట్ వేసేసుకున్నాడు. బట్ నానిది కొత్త సూట్ అనమాట. నాకు చాలా నచ్చింది, చాలా 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 బాగా నచ్చింది. మేము ఆ అవుట్ఫిట్స్తో చాలా రీల్స్ కూడా చేసాం. ఇంకా ఎవరైనా మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచి గ్రూప్ ఫోటో ఒకటి తీసుకుంటున్నాం అనమాట. ఆ కింద నుంచి సోను కెమెరామ్యాన్ వచ్చేసి ఆ ఫ్రేమ్లో సరిపోవట్లేదు, ఇట్రండి అట్రండి అని చెప్పి మొత్తం అడ్జస్ట్ చేస్తున్నాడు. నవ్వండి, తినడానికి వెళ్తారు ఇప్పుడు. నవ్వండి, నవ్వు బ్రో, సూట్ వేసావు. ఒక్క నిమిషం సో చాలామంది రెస్టారెంట్ గురించి అడుగుతున్నారు అప్డేట్స్. మేము వెరీ సూన్ అప్డేట్స్ ఇస్తాం. అండ్ ఈ మధ్య కొంచెం బిజీ ఉండడం వల్ల రావట్లేదు. అండ్ ఇండియన్ కిచెన్ ఆనందపురం హైవేలో ఉంది, గోకాటింగ్ పక్కనే ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఫుడ్ అయితే మాత్రం అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఇంకా నేను వెరీ సూన్ చాలా మంచి ప్లాన్ చేస్తున్నాను ఇండియన్ కిచెన్లో. అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఇండియన్ కిచెన్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇందాకే కదా స్నాక్స్ తిన్నారు, అప్పుడే డిన్నర్ తినేస్తున్నాం ఏంటనుకోద్దు. మేము స్నాక్స్ తిన్న చాలాసేపు తర్వాత డిన్నర్కి వచ్చామన్నమాట. బట్ వీడియోలో ఇలా క్యాప్చర్ చేయడంతో మీకు అలా అనిపించింది. అండ్ మొత్తం వెజ్ కాబట్టి నేను ఇంకా ఫుల్ కుమ్మేశాను. బికాజ్ నాన్ వెజ్ అసలు నేను ఇంకా రెచ్చిపోతాను, తెలిసిందే కదా. అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. వంకాయ కర్రీ ఉంది, ఆవకాయ ఉంది, పప్పు అన్నం, రసం, సాంబార్, అప్పడాలు, ఓడియాలు, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నాకైతే సౌత్ ఇండియన్ పెళ్ళిళ్ళు అంటే చాలా ఇష్టం. అసలు మేము దంషరాజ్ ఆడబోతున్నాం. మా టీం ఎవరు? నాకు వచ్చేది ఎవరు?
నాని పిండి లీడర్స్ అంటే మళ్ళీ మా ఇద్దరు కూడా ఇద్దరు లీడర్స్ చూస్ చేసుకోవాలి. ఎవరికి తెలియదు ఎవరు ఎలా ఆడతారు. 1 2 3 4 5 6 7 ఉన్నారే బ్రో. ఓకే గైస్, అదిగో సో విన్ అయిన వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గర డబ్బులు తీసుకోవాలి. ఓకేనా బ్రో? ఇదిగో మీరు తీసుకుని పార్టీ చేసుకోవాలి. సింపుల్ ఇవ్వద్దు, టఫ్ ఇవ్వాలి. ఖచ్చితంగా అట్రాసిటీ కేసు పెడతాం బ్రో. సరే 2 ట్రైన్లు వెళ్ళిపోతాయి. హలో ఓకే ఓకే మనకి వినిపించట్లే. స్టార్ట్ మీరు మీ టీం ఏంటి ఇంత డల్ బోరింగ్ గా? పిఎస్పీకే గారి మూవీస్ ఎవరైనా చెప్పేస్తారు. అసలు అంత సింపుల్ మూవీస్ ఎవరైనా ఇస్తారా అని చెప్పి మేము ఇంకా నాన్ స్టాప్ ఫన్ చేసుకున్నాం అనమాట. సెంటర్ ఫోల్డర్స్ అయితే మేబీ కృషి పుట్టినప్పుడు వచ్చిన సినిమా ఏమో, నువ్వు పుట్టినప్పుడు వచ్చిన సినిమా. పేపర్ లీక్ అయింది అంత ఫాస్ట్. వాళ్ళతో మాట్లాడేస్తున్నాం. బిడ్డలు వాళ్ళు నమ్ముతున్నారు. అంటే లేదు గైస్, ఈ మాట గుర్తుపెట్టుకోండి. కృషి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1947 అన్నమాట. నాకన్నా 2 years ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ అని ఊరికే అన్నారనమాట. నాకేంటో తెలీదు, బేసిక్గా నాకు బ్రదర్స్ బాండింగ్ చాలా బాగుంటుంది. అందరూ కూడా నాకు ఫ్యామిలీలో అయిపోతారనమాట. ఇంకా నీహో వాళ్ళ మమ్మీ, భరత్ వాళ్ళ అత్త అందరం కలిపి ఇంకా మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా ఏదో తెలియదు, ఒక మంచి హ్యాపీనెస్, ఒక మంచి వైబ్ వస్తుంది అందరితో ఉంటే. అండ్ నీహో వాళ్ళ మమ్మీ అనమాట. అసలు నేను ఇంకా ఆంటీ కాదు అక్క చెల్లి అని అంటుంటే లేదు 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 అంటున్నారు. బట్ షీఈస్ వెరీ యంగ్ అండ్ చాలా మంచి ఆవిడ కూడా. మాకు చాలా మంచిగా చూసుకొని తిన్నారా లేదా అని చాలా చాలా ఎక్కువ సార్లు ఏం చేసినా తిన్నారా, ముందు తినండి, రెస్ట్ తీసుకోండి అని అడుగుతూనే ఉన్నారు. నీహు 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 ఆకలి అబ్బా ఫుడ్
ఎర్లీ మార్నింగ్ పెళ్లి ముహూర్తాలు అంటే చాలా కష్టం. మేమేదో చాలా కష్టపడి డంషరాత్స్ ఆడుకుంటూ కాఫీ టీ తాగుతూ టైంపాస్ చేసేసాం. కానీ ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే మాత్రం ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే రెస్ట్ ఉండదు, స్లీప్ ఉండదు, ఫుడ్ కూడా తినకూడదు. అండ్ పెళ్లి కూతురు రెడీ అయిపోయింది, పెళ్లి కొడుకు కూడా రెడీ అయిపోయారు. ఇంకా కిందకు వచ్చేస్తున్నారనమాట పీటల మీద కూర్చోడానికి. బట్ మేమైతే అప్పటి వరకు ఆడుకున్నాం. ఒక 10 minutes ఉంది అనగా ఇంకా ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. నేనైతే ఒక పట్టు శారీ అనుకున్నాను, కానీ ఆ శారీ కట్టుకోవడం అస్సలు అవ్వలేదు. బికాస్ దానికి ఐనింగ్ అవి లేకుండా పళ్ళు సరిగ్గా రాలేదు అని చెప్పి ఇంకా అది చేంజ్ చేసి మళ్ళీ ఇంకో శారీ కట్టుకున్నాను అనమాట. అండ్ హియర్ వి గో ద క్యూటెస్ట్ కపుల్స్, న్యూలీ మ్యారీడ్ కపుల్స్. ఇంకా మరి కాసేపట్లో జీలకర్ర బెల్లం ముహూర్తం టైం అయిందనమాట. అండ్ కంగ్రాచులేషన్స్ జాను, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇంకా మా అన్నకు పెళ్ళయిందా, నెక్స్ట్ అక్కడ ఉన్న అందరూ కూడా నెక్స్ట్ మీ పెళ్ళే అని చెప్పి చూద్దాం. మరి అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది మన చేతిలో లేదు కదా. నువ్వేమంటున్నావు నాని? యా, టైం అన్నిటికీ కొంచెం టైం ఉంటుంది, మనకు కూడా కొంచెం టైం ఉంది. ఎస్, కొంచెం ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మంది కూడా జరిగిపోతుంది అనమాట. మన ఇంట్లో ఈవెంట్ అంటే బాస్ లేకున్నానా? నో ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్ బాస్, మీ ప్రీషియస్ టైంని మాకు ఇచ్చినందుకు. హర్ష బ్రో రావడం చూసి ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతున్నారు. అండ్ అందరూ కూడా సడన్గా చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో ఎవరికి అర్థం కాలేదు. అందరూ కూడా ఫొటోస్ తీసుకున్నారు, చాలా హ్యాపీగా అయింది.